సాతాను యొక్క సింహాసనము మనిషి శిరస్సు అయితే, మనిషి తల అయితే, దేవుని యొక్క సింహాసనము మనిషి హృదయం. దేవుడు హృదయములో ఆసీనుడవగోరుతాడు. ఆయన హృదయములో ఆసీనుడవుతాడు. అందుకే నువ్వు ఎప్పుడు ఆయనకు హృదయాన్ని ఇవ్వాలి. నువ్వు దేవుడికి కరెక్టేనా కాదా? నీ హృదయాన్ని ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి? సంసోన్ ఏం చేశాడు చెప్పండి? బలాన్ని, శరీరంలో ఉన్న బలాన్ని దేవుడికి ఇచ్చాడు, హృదయాన్ని దెలీలాకి ఇచ్చాడు. కరెక్టేనా? శరీరంలో ఉన్న బలాన్ని దేవుడికి ఇచ్చాడు, కానీ హృదయాన్ని ఎవరికి ఇచ్చాడు? ఈరోజు కూడా చాలామంది అట్లనే ఉన్నారు. హృదయాన్ని దేవుడికి ఇవ్వరు, అస్సలు ఇవ్వరు. అదే ప్రాబ్లం. నీ హృదయాన్ని నువ్వు దేవుడికి ఇస్తే, నీ హృదయములో నుండి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హృదయములో నుండి దేవుడు నిన్ను నమ్మునట్లు చేస్తాడు వాక్యాన్ని. హృదయములో నుండి దేవుడు పనిచేస్తూ ఉంటాడు. అందుకే నువ్వు హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి.